వెటిక డీటెయిల్స్ లోకి వెళ్తే మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాణా ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. నిన్న రాత్రి జక్కంపూడి రాజాను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇక గత 9 రోజులుగా పేపర్ మిల్లు కార్మికుల సమస్యలపై పోరాడుతున్న ఆయన ఇవాళ ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో జక్కంపూడిని ఇంటికి తరలించి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పేపర్ మిల్లుకు 500 మీటర్ల దూరంలో ఎలాంటి ఆందోళనలు చేపట్టకూడదని మరో 50 మందిని పోలీసులు ప్రివెంటివ్ అరెస్ట్ చేసి పిఎస్ కు తరలించారు. ఇక ప్రస్తుతం జక్కంపూడి ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు, చెప్పండి, జక్కంపూడిని ఇప్పుడే హౌస్ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది పోలీసులు, మరి ఏమంటున్నారు, పరిస్థితి ఎలా ఉంది? దుర్గా, చూసుకుంటే కనుక తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దీక్షను అయితే పోలీసులు భగ్నం చేశారని చెప్పొచ్చు. ఆయన హౌస్ అరెస్ట్ కూడా పోలీసులు చేశారు. గత 9 రోజులుగా పేపర్ మిల్ కార్మికుల సమస్యలపై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్న జక్కంపూడి రాజాను అర్ధరాత్రి తర్వాత పోలీసులు వచ్చి హౌస్ అరెస్ట్ అయితే చేయడం జరిగింది. మొత్తం చూసుకుంటే ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకు రాజమహేంద్రవరం పేపర్ మిల్ ఎదురుగా ఉన్న కళ్యాణ మండపంలో జక్కంపూడి ఇంటికి అయితే తరలించి హౌస్ అరెస్ట్ అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం నేటి ఉదయం 9 గంటల నుంచి కూడా పేపర్ మిల్లు కార్మికుల సమస్యలపై ఆమరణ నిరాహార దీక్ష సిద్ధమవుతున్న తరుణంలో రాజాను హౌస్ అరెస్ట్ చేసినట్టయితే మాత్రం పోలీసులు అయితే తెలిపారు. పేపర్ మిల్లుకి సంబంధించిన 500 మీటర్ల దూరంలో ఏ విధమైన ఆందోళనలు నిరసనలు చేపట్టకూడదనే సాగుతో అక్రమంగా అరెస్ట్ చేసి దీక్షను ముందస్తుగా పోలీసులు భగ్నం చేశారని చెప్పి జక్కంపూడి రాజా, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకుంటే కనుక జక్కంపూడి రాజాతో పాటు మరో 50 మంది ప్రివెంటివ్ అరెస్ట్ కు చేసి మొత్తం 3 టౌన్ పోలీస్ స్టేషన్ తరలించినట్టయితే తరలించినారు పోలీసులు అని చెప్పొచ్చు. మొత్తం మీద జక్కంపూడి ఇంటి వద్ద భారీగా పోలీసులు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఏదైతే ఉందో పేపర్ మిల్ సమస్య గత చాలా కాలం నుంచి అయితే మాత్రం కొనసాగుతుంది. ఈ సమస్య మీద ఈ రోజు అయితే జక్కంపూడి రాజా పేపర్ మిల్లు సంబంధించిన ఆమరణ నిరాహార దీక్ష అయితే చేపడతారని చెప్పి ఆల్రెడీ ముందస్తుగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జక్కంపూడి రాజాను ఎక్కడైతే ఈ అల్లర్లు అవి జరుగుతాయి, పేపర్ మిల్లు ఆమరణ నిరాహార దీక్ష చేపడితే దీనికి సంబంధించిన ధర్నాలు అయ్యి ఎక్కువైతేనే ప్రజల్లో ఒక ఏదైతే ఉందో ఘర్షణ వాతావరణం నెలకొల్పే పరిస్థితి వస్తుందని చెప్పేసి ముందస్తుగా పోలీసులు అయితే మాత్రం జక్కంపూడి రాజాని అయితే మాత్రం అదుపులో తీసుకుని హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి ఏదైనప్పుడు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు జక్కంపూడి రాజాకి అయితే మద్దతు తెలుపుతున్నారు. అదేవిధంగా కూడా జిల్లా వ్యాప్తంగా తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ పేపర్ మిల్ సమస్య మీద జక్కంపూడి రాజా చేస్తున్న దీక్షకి అయితే మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా జక్కంపూడి రాజా పేపర్ మిల్లు ఎదురైతే ధర్నా చేయడానికి సిద్ధపడ్డారు. ఈ ధర్నాను ముందస్తుగా పోలీసులు అయితే మాత్రం దీనికి సంబంధించి ఏమైనా అల్లర్లు జరగవచ్చు, అదేవిధంగా పబ్లిక్ వైలేషన్ ఉండొచ్చు అని చెప్పి ముందస్తుగా ఆయనకి చెప్పి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా పేపర్ మిల్లు సంబంధించి 50 మీటర్ల దూరంలో ఎవరు కూడా ఉండకూడదని చెప్పేసి ఇప్పటికీ ఆంక్షలు అయితే విధించారు. మొత్తం పేపర్ మిల్ మొత్తం కూడా 144 సెక్షన్ అయితే చుట్టూతా 144 సెక్షన్ అయితే పోలీసులు విధించారని తెలుస్తుంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా భారీ పోలీసులు పహారీలో పేపర్ మిల్ ఉంది. దానికి సంబంధించి దానికి సంబంధించి జక్కంపూడి రాజా సంబంధించి ఇంట్లోంచి బయటకు రాకుండా మొత్తం పోలీసులు మొత్తం కూడా అక్కడ మోహరించిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. దుర్గా, థ్యాంక్ యూ కామేశ్వరరావు.